2025 సీజన్ ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్గా నిలిచింది. అయితే గడిచిన సీజన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ సీజన్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా ఫ్రాంచైజీలు తమ కెప్టెన్స్ని మార్చబోతున్నాయట. 18వ సీజన్ రాజస్థాన్ రాయల్స్కి ఒక పీడకలగా మారింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్లు ఆడింది. అందులో 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ బ్యాడ్ స్టాట్స్ ని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్ ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. సంజు శాంసన్ 2021 నుండి ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2022లో తన కెప్టెన్సీలో ఆర్ఆర్ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్స్ లో గుజరాత్ చేతిలో ఓడి ఛాంపియన్ కాలేకపోయింది. గత సీజన్లో సంజు గాయం కారణంగా చాలా మ్యాచ్లు ఆడలేదు. పైగా సంజు శాంసన్ కూడా జట్టుని వీడాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ ని మార్చడం పక్కాగా తెలుస్తోంది. ఇక 2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ అయ్యర్ ని అనూహ్యంగా వేలంలోకి వదిలేసింది. దీంతో అయ్యర్ పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా కాగా కేకేఆర్ బాధ్యతను అజింక్య రహానే చేపట్టాడు. రహానే ఎక్స్పీరియన్స్ ఆటగాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కెప్టెన్ గా జట్టును కాపాడుకోలేకపోయాడు. రహానే సారథ్యంలో కేకేఆర్ 14 మ్యాచ్ల్లో 5 గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపో 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ విధంగా కోల్కతా ప్లేఆఫ్స్ కి అర్హత సాధించలేకపోయింది. రాబోయే వేలంలో కేకేఆర్ కెప్టెన్ మెటీరియల్ ని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ 2 జట్లు మినహా మిగతా ఫ్రాంచైజీలు తమ కెప్టెన్స్ ని కొనసాగించొచ్చు.